అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్‌లోకి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉండే రాగి జంతికల రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. జంతికల్ని కొన్ని చోట్ల మురుకులని, కారపూసలని గూడా పిలుస్తారు గదా! దీపావళి స్పెషల్ స్నాక్స్‌గా గానీ, టీ టైమ్ స్నాక్స్‌గా గానీ చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసి మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళ రెసిపీ గూడా అస్సలు ఫెయిల్ అవ్వదనమాట. ముందుగా నేను ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను. పుట్నాలను కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇలా వేయించి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మనం వీటిని జల్లించుకోవాలి. ఇలా జల్లిస్తే పిండిలో ఉన్న గడ్డలు రాకుండా టెక్స్చర్ అనేది స్మూత్‌గా వస్తుంది. ఇందులో మనం ఏ కప్పుతో అయితే పుట్నాలు తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పుల రాగి పిండి తీసుకోవాలి. ఆ కప్పుతోనే హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది. ఈ రాగి పిండి, బియ్యపిండి అన్నీ నేను ఇంట్లో పట్టించినవండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టీ స్పూన్ కారం, టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ అనేది వేసుకోవాలి. వామ్‌ని కొంచెం చేత్తో రబ్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. జంతికల రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇప్పుడు ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులు మీరు ఆయిల్ గూడా వేసుకోవచ్చు కొంచెం హీట్ చేసుకొని. నేను నెయ్యిని కొంచెం వేడి చేసి పిండిలో వేసుకుంటున్నాను. ఇలా వేడైన నెయ్యి వేసిన వెంటనే చెయ్యి పెట్టకుండా అది కొంచెం 2 సెకన్ల పాటు వదిలేస్తే రూమ్ టెంపరేచర్‌కి వస్తుంది. తర్వాత చేత్తో నెమ్మదిగా కలిపి పిండిని బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇలా పిండికి బైండింగ్ బావుంటుంది. ఇలా పిండికి నెయ్యి మొత్తం బాగా కలిపిన తర్వాత ఇలా మనం చేత్తో ముద్దలాగా చేస్తే బైండింగ్‌కి ముద్దలాగా ఫార్మ్ అవుతుంది. ఈ విధంగా పిండి కలుపుకుంటే మన జంతికలనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం నార్మల్ వాటర్ వేసుకుంటూ మనము జంతికల పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు. మనం రాగి పిండితో చేస్తున్నాం కదా! వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలనమాట. మన జంతికలకి నార్మల్‌గా పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఇలా కలిపేస్తే సరిపోతుందండి సాఫ్ట్‌గా. గట్టిగా కలుపుకుంటే మనం జంతికలు గొట్టంలో పెట్టినప్పుడు జంతికలనేది పర్ఫెక్ట్‌గా రావు. విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి. ఇలా కలిపి మనం పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. నేను ఈ ప్లేట్ అనేది తీసుకుంటున్నాననమాట. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్‌తో చేసుకోవచ్చు. అలానే జంతికల గొట్టానికి గూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత జంతికల గొట్టంని కొంచెం పిండి తీసుకొని సిలిండర్ షేప్‌లో చేసుకొని ఇలా ఈ గొట్టంని ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని మనం జంతికలనేవి డైరెక్ట్ ఆయిల్‌లో గూడా వేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే మీరు ఇలా చిన్న సైజులో గూడా చేసుకోవచ్చండి. నేను చిన్న చిన్న సైజులో చేసుకుంటున్నాను. ఇలా జాలి గరిటె పైన చిన్న చిన్న సైజులో చేసుకొని మనము ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అయితే పిల్లలకి తినడానికి చక్కగా ఉంటుందని చెప్పి నేను చిన్న చిన్నవి చేసుకుంటున్నా. ఇలా జాలి గరిటె పైన చేసుకొని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను దీనిపైన చేస్తున్నాను. అలానే ఒకేసారి మనము ఎక్కువగా చేసుకొని గూడా పక్కన పెట్టుకొని ఒకేసారి 3, 4 ఆయిల్‌లో సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇలా బటర్ పేపర్ పైన మొత్తం ఒక్కొక్కసారి కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కాటన్ ఏదైనా మంచి క్లాత్ ఉంటే దాని మీద కూడా చేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా తక్కువ టైంలో అయిపోతాయండి. ఎక్కువ టైం పట్టకుండా నేను ఇలా కొన్ని కొన్ని చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆలోపే ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా జాలి గరిటె సహాయంతో నేను జంతికలను వేసుకుంటున్నాను. మనం రాగి పిండితో చేసాం కాబట్టి వీటి కలర్ అనేది మనకి గోల్డెన్ కలర్ అలా ఏం రాదు. పైనుంచి కుకింగ్ ప్రాసెస్ బబుల్స్ వచ్చేవనేది కొంచెం తగ్గిపోతుందనమాట. వీడియోలో చూపించిన విధంగా అబ్జర్వ్ చేయండి. ఒక సైడ్ ఇలా బబుల్స్ అనేది తగ్గిపోయినప్పుడు మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. మరి లో ఫ్లేమ్ కాకుండా, హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఇవి బాగా వేగుతాయి. చాలా క్రిస్పీగా. ఇలా కుకింగ్ ప్రాసెస్ అనేది పైనుంచి బాగా తగ్గిపోతుంది ఆయిల్‌లోది. ఇలా తగ్గిన తర్వాత వీటిని మనము తీసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. చాలా సింపుల్ అన్నమాట. మనం నార్మల్‌గా చేసే కారపూసలైతే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా! ఈ టిప్ యూజ్ చేస్తే రాగి కారపూసలనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. మిగతా సేమ్ ప్రాసెస్‌లో గూడా నేను ఒకేసారి చేసుకొని పెట్టుకున్నా గదా! ఆయిల్‌లో సరిపడా 4, 5 అలా జంతికలను వేసుకొని చిన్న చిన్నగా చేసుకున్నాం కదా!
వీటిని ఇలా ఫ్రై చేసుకొని ఒకేసారి పక్కన తీసుకుంటున్నా. ఈ విధంగా చేసుకుంటే మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. రాగి జంతికలు అనేవి రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా అండ్ హెల్తీగా ఉంటాయి. అలా మొత్తం జంతికలు ఫ్రై చేసుకొని తీసి పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత వాటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు లేదా డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈ హెల్తీ స్నాక్స్‌ని బాగానే సూట్ అవుతుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా మనము ఇంట్లోనే రాగి జంతికల రెసిపీ ఎలా చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.